టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్రమంగా పార్టీ ప్రభుత్వంపై గ్రిప్పు పెంచుకుంటున్నారు. ప్రతి కార్యక్రమంలో చంద్రబాబుతో సమానంగా లోకేష్ పాల్గొంటున్నారు. మంత్రిగా ఉన్నప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడిగా లోకేష్ భవిష్యత్తు నేతగా ఎదిగేందుకు ఇదే సమయమని భావిస్తున్నట్టుంది. అందుకే ప్రతి విషయంలో ఆయన భాగస్వామ్యం కనిపించేలా చూసుకుంటున్నారు. విశాఖ పెట్టుబడుల సదస్సు నుంచి క్రీడాకారుల సన్మానం వరకు ఏ విషయంలోనైనా చంద్రబాబు తర్వాత లోకేష్కు ప్రాధాన్యత కనిపిస్తుంది. దీంతో త్వరలోనే లోకేష్కు పట్టం కట్టే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారా అన్న అనుమానం మాత్రం టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. పొరుగున ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ తన కుమారుడికి పగ్గాలు అప్పగించలేదు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంతా తానే వ్యవహరించిన కేటీఆర్ ముఖ్యమంత్రి పదవిని మాత్రం చేపట్టలేకపోయారు. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మాత్రం చేయగలిగారు. 10 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో ఓటమితో పార్టీ కొంత ఇబ్బందుల్లో పడింది. అందుకే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగానే జాగ్రత్త పడాలని భావిస్తున్నట్లు కనపడుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. టీడీపీ నేతలతో సమావేశాలు, కార్యకర్తలతో మీటింగ్లు, విదేశాలకు వెళ్లడం వంటి వాటిలో లోకేష్ చురుగ్గా వ్యవహరిస్తుండటంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. తాజాగా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న ఎన్డీఏకు మద్దతుగా బీహార్ ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఇలా వ్యవహరించేవారు. ఇప్పుడు తండ్రి బాధ్యతలను లోకేష్ తాను తీసుకున్నట్లే కనిపిస్తోంది. ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాలను కలుస్తూ జాతీయ స్థాయిలో కూడా తన నాయకత్వ సామర్థ్యం ఏంటనేది లోకేష్ నిరూపించుకుంటున్నారని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు వెంటనే మార్పు జరగకపోయినా వచ్చే ఎన్నికలకు ముందుగానే పార్టీలో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని, ప్రభుత్వంలోనూ అనూహ్య ఘటనలు చోటు చేసుకునేందుకు అవకాశాలు లేకపోలేదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. లోకేష్ చేతికి అందిరావడంతో చంద్రబాబు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.